యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది అమెరికా చెప్పు చేతలో నడుస్తుంటుంది. దాన్ని కొంత దెబ్బతీసేందుకోసం అని చెప్పేసి కెనడా, బ్రిటను, ఫ్రాన్సు ప్రయత్నిస్తుంటాయి. కానీ వాళ్ళ ఆధిపత్యాల మధ్యన గొడవల్ని సృష్టించి టోటల్గా 28 దేశాల యూరోపియన్ యూనియన్ని పెత్తనం చేస్తుంది అమెరికానే. అయితే అమెరికా ఎలా చెప్తే అట్లా నడిచేందుకు ప్రయత్నిస్తున్నటువంటి యూరోపియన్ యూనియన్ని కంట్రోల్ చేసే తన వీటో పవర్తో పదే హంగరీ. ఈ హంగరీకి సంబంధించినటువంటి పాలకులు వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఓపెన్గా యూరోపియన్ యూనియన్ అంతా కూడా చైనాని ద్వేషిస్తుంటే, విసిగిస్తుంటే, అట్లాంటి సందర్భంలో హంగరీ వచ్చి డైరెక్ట్గా చైనాతో భేటీ అయింది. యూరోపియన్ యూనియన్లో పార్ట్నర్ అయినటువంటి హంగరీ చైనాలో భారీ పెట్టుబడులు పెడుతుంది. 64 ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతుంది. రోడ్డు ఇనిషియేటివ్కి సంబంధించి $13 బిలియన్ పెట్టుబడి పెడుతూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుందో. పక్కన యూయూకి, అమెరికాకి కూడా షాకింగ్ పరిణామం ఇది.